హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ నరసింహస్వామి. ఈరోజు శ్రీ స్వరాజ్య భగవద్గీత ద్వితీయాధ్యాయం 19 నుంచి 21 శ్లోకముల వరకు చెప్తున్నాను. యయేనం వేత్తి హంతారం యచ్చైవం మన్యతే హతం ఉభౌ తం ఇజానాయం హంతి హన్యతే. అర్థం: ఎవడు ఏవం ఈ ప్రతిగతను హంతారం సంపెడు దానిగా వేత్తి తెలియచున్నాడు. యచ్చ ఎవడు ఏనం ఈ ప్రత్యేగాత్మను హతం సంపబడిన వానిగా మన్యతే తలచుచున్నాడు. తో ఆ అభౌ ఉద్ధరును నవి జానిత తెలుసుకున్న వారులు కారు. అయం ఈ ప్రత్యేగాత్మ న హంతి సంపడు న హన్యతే సంపబడడు. అర్థము: ప్రత్యేగాత్మ తెలియని మూఢుడు ప్రత్యేగాత్మ సంపు ననియో సంపబడును అని తలుచును. ఈ ప్రత్యేగాత్మ సంపబడదు. ప్రత్యేగాత్మ కంటే నిరతరమైనది అనాత్మ. ఈ అనాత్మ నశించును. విశేషార్థము: నీళ్లలో చేపలు మొదలైన పుట్టి పెరిగి లయమగును. భూమిలో పైరు చెట్లు చేమలు పుట్టి పెరిగి లయమగును. నీరు భూమి మార్పు చెందకనే ఉండును. అట్లే దేవుని జీవరాశి పుట్టి పెరిగి లయమగు శక్తి కలదు. దైవ సన్నిధిలో నీ దేవుని కంటే వేరుగాని శక్తి వలన సృష్టి స్థితి లయములు ఏర్పడును. దేవునికే ఉద్దేశము ఉండ పని లేవు కనుక బహిర్ముఖ వృత్తుల్లో సృష్టి స్థితులు ఏర్పడును. అంతర్ముఖ వృత్తితో మహాప్రలయం ఏర్పడి జనన మరణ రహిత కైవల్య స్థితి సంభవించును. దేవుడు సచ్చునని గాని సంపునని గాని తెలుసువారు అజ్ఞానులు. శ్లోకం: న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భవితా వా భూయః అజో నిత్యశాశ్వత అయం పురాణో న హన్యతే హన్యమాని శరీరే. అయం ఈ ప్రత్యేగాత్మ కదాచిత్ ఒకానొకప్పుడు న జాయతే పుట్టునది కాదు, న మ్రియతే సచ్చునది కాదు, న భూత్వా పూర్వం లేక, భూయః మరలా కొత్తగా, భవిత వాన కలుగువాడు, భూత్వా పూర్వం నుండి, భూయ మరలా, న భవిత నా లేకపోయేవాడు కాదు. తస్మాత్ కావున అయం ఈ ప్రత్యేగాత్మ అజః పుట్టు లేనివాడు, నిత్య నాశనం లేనివాడు, శాశ్వతుడు, పురాణ అనాది అయినవాడు, శరీరే దేహము, హన్యమాని అనేక విధములుగా మార్చున్నప్పటికీ నహన్యతే మార్చబడడు. ఈ ప్రత్యేగాత్మ ఒకప్పుడు పుట్టినది కాదు, సచ్చినది కాదు, పూర్వము లేక ఇప్పుడు కొత్తగా వచ్చినది కాదు, పూర్వము నుండి మరలా లేకపోయేవాడు కాదు. అందువలన ప్రత్యేగాత్మ పుట్టనిది, సాగునిది, నాశనం లేనిది, శాశ్వతమైనది, అనాది అయినది. శరీరం ఎన్ని మార్పులు ఉండిందని ప్రత్యేగాత్మయే మార్పు చెందనిది. సిరియత ఇది శరీరం సృహింసాయం సిరియతే నశించున్నది. ఇది కనుక శరీరము దిహ్యతే అన్నరహిసేతి నేతి దిహ ఉపక్షేయ అన్నరసము చేత దిహ్యతే వృద్ధి పొందింపబడినది. ఇది కనుక దేహము. విశేషార్థము:
చచ్చిపోయినంత మాత్రమున సంపూర్ణ మరణము కాదు. సూక్ష్మ శరీరం అనేది కుటేరున్నచో పెట్టబడినడు శరీరము కలుగుచూనే ఉండును. జ్ఞానాగ్నిచే లింగ శరీరము దగ్ధమైనచో అది సంపూర్ణ మరణము. మహాలయ అమావాస్య ఇదే. ఇట్లు స్థూల సూక్ష్మ కారణ మహాకారణంలో మహాప్రమేయంలో లయమైన దేవుడు ఉండును. పుట్టుక సాగు లేని వాడు ఆత్మ. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనివాడు కాదు. ఎన్నో యుగములు గతించినను దేవునికి మార్పు లేదు. పాత వస్తువులన్నిటి కంటే పాతగాడు. 21వ శ్లోకం. వేద వినాశీనం నిత్యం ఏన మజ మవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కం. పార్థ అర్జున, యహ ఎవడు ఏనం ఈ ప్రత్యేకాత్మను అవినాశం నాశనం లేని వానిగాను, నిత్యం శాశ్వతమైన వానిగాను, అయం పుట్టుక లేని వానిగాను, అవ్యయం క్షీణించుట లేని వానిగాను వేద తెలుసుకుంటున్నాడో నహ సహ ఆ పురుషుడు కం ఎవరిని ఘాతయతి సంపించుచున్నాడు, కథం ఎట్లు హంతి చంపుచున్నాడు. అర్జున, ప్రత్యేగాత్మ అవినాశి నిత్యమైనది, పుట్టనిది, క్షీణించినది అనియు ఈ ప్రత్యేగాత్మ తాననియు ఎవడు తెలుసుకున్నాడో ఆ పురుషుడు సంపింపడు, ఎవరిని సంపడు. విశేషార్థము. ఇట్లు నిత్యుడు సత్య నవ్యయుండును, జనన రహితుడును ఆయన బ్రహ్మ అంతర్ముఖముక్తికి జ్ఞేయమైనప్పుడు కలిగిన జ్ఞానము గల మహాత్ముడు తన యందు తానుండుట వలన ననాత్మ తనంత కొండను మహాలయముకును. అంతేగాని నీ అనాత్మను సంపుట గాని సంపించుట గాని ఆత్మ పని కాదు. యాదృచ్ఛగా మనాత్మల లయమగును. ఆత్మ దీన్ని సంపించదు, నశించదు. కనుక శరీరము అన్నరసము నుండి చే వృద్ధి నుండి కనుక దేహము అని ఉత్పత్తి. ఇది ఈ రోజుకి. రేపు 22 నుంచి 24 శ్లోకము చెప్తున్నాను. Please subscribe and share this video for everyone too. Okay, thank you for watching.